సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి. ఢిల్లీని వణికించిన ధూళి తుఫాన్. సో ఇమేజ్ లో కూడా చూసుకోవచ్చు. సుమారు 92 కిలోమీటర్ల వేగంతో గాలి దుమారం చెలరేగింది. సో ఈ గాలికి తోడు ఉరుములు మెరుపులు వర్షం కూడా కురిసినట్టే తెలుస్తుంది. ఉలిక్కిపడ్డ రాజధాని వాసులు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ. సో పశ్చిమ పవనాలే కారణం అంటూ కూడా తెలిపింది. ఇసుక బడి నుంచి దవాఖానా దాకా ఫేషియల్ అటెండెన్స్. సో విద్య వైద్య శాఖల్లో ప్రతి ఉద్యోగికి ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు తప్పనిసరి అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఫీల్డ్ కు వెళ్లని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించేదే లేదు అంటూ కూడా స్పష్టం చేశారు. సో 99 రోజుల రివ్యూకి ప్రతి జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ ను స్పెషల్ ఆఫీసర్ గా పంపించాలి అంటూ కూడా ఆదేశించారు సీఎం. ఇక మీనాక్షి నటరాజన్ అంశానికి సంబంధించి చూసుకుంటే రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. గాంధేయవాది సిద్ధాంతాలకు విలువలకు కట్టుబడిన నేత ఆమె. హంగులు ఆర్భాటాలకు దూరంగా సాధారణ జీవితం గడుపుతుంది. అలాంటి వ్యక్తి రాజ్యసభకు వెళ్లకుండా కుట్రలు చేశారు అంటూ కూడా పార్టీ కేడర్లో ఆవేదన కనిపిస్తుంది. ఇసుక తగ్గిన చమురు ధరలు మార్కెట్లకు జోష్ కనిపిస్తుంది. సెన్సెక్స్ 736 పాయింట్ల జంప్. ఇక 231 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ. సో $82 తగ్గిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా. ఇసుక చూసుకుంటే రాష్ట్ర విభజన తీరు మానవీయ గాయం. సో ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా ప్రజల్లో అశాంతి అసంతృప్తి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటును జనసేన వ్యతిరేకించదు, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాం. పార్టీ కంటే దేశ సమగ్రతకే మా ప్రాధాన్యం అంటూ కూడా స్పష్టం చేశారు. కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తొస్తుంది. బలమైన పామును కూడా అవి చంపేస్తాయి అంటూ కామెంట్ చేశారు. ఇక ఇదే పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఇటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓ తోలు బొమ్మ. సో బీజేపీ ఎలా ఆడిస్తే అలా ఆడతారు అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికిరావు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోను అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. ఇక రాష్ట్రంలో నిన్నటి నుండి స్కూళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే బడికి అమావాస్య సెగ తగిలింది. సో తొలి రోజు వెలవెలబోయిన స్కూళ్లు. సో ముహూర్తం బాగలేదని పిల్లలను స్కూళ్లకు పంపని పేరెంట్స్. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడిలో కేవలం 11% మాత్రమే పిల్లల సంఖ్య నమోదైనట్టు తెలుస్తుంది. ఇక టీచర్లు 62% మంది వచ్చినా స్టూడెంట్స్ నిల్. పలు ప్రైవేట్ స్కూళ్లకు ముందే సెలవు. 17 నుంచి మొదలు కానున్న సందడి. ఇక 1116 బడుల్లో ప్రారంభమైన బ్రేక్ఫాస్ట్ స్కీమ్. పలు చోట్ల ముగ్గులు పెట్టి హారతి పట్టి పిల్లలు అలాగే టీచర్లకు గ్రామస్తులు స్వాగతం కూడా పలికారు. సర్కారు బడికి పంపుతామని పలు పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం కూడా జరిగింది. ఇసుక చనిపోయిన వాళ్లకు పెన్షన్లు. మున్సిపాలిటీలో 24,000 మంది పేర్లపై తీసుకుంటున్నట్లు కూడా గుర్తింపు. అర్బన్ లో నిర్వహించిన జీవన్ ప్రమాణ్ సర్వేలో వెలుగులోకి వచ్చిన ఘటనలు ఇవి. సో మృతి చెందిన వారి పెన్షన్ తొలగింపు. రాష్ట్రంలో 19.4 లక్షల మంది లబ్ధిదారులకు లైవ్నెస్ అథెంటికేషన్. ఇప్పటి వరకు 15 లక్షల మందికి పైగా వివరాల సేకరణ కూడా జరిగింది. భారతి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మోగిన బడి గంటలు. సో విద్యార్థులకు విభిన్నంగా స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. ఉదయం అల్పాహారం అందచేత. ఇక ఈ నెల 19న సీఎం చేతుల మీదుగా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇక పశ్చిమాసియా శుభవార్త చెప్పింది. ఒప్పందం ద్వారా శుభవార్త చెప్పింది అనే చూసుకోవాలి. ఇక్కడ ప్రపంచ దేశాలకు శుభవార్త. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం. 19న స్విట్జర్లాండ్ లో సంతకాలు చేయనున్న 2 దేశాల ప్రతినిధులు. ఇక వెంటనే తెచ్చుకోనున్న హర్ముజ్ టోల్ లేకుండానే నౌకలకు అనుమతి. అన్ని సైనిక చర్యలు నిలిపివేత. ఇంధన మార్కెట్లకు ఊపిరి.